శ్రీ గురుభ్యో నమ. శివాంతరహరి 57వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా పార్వతీ పరమేశ్వర స్తుతి, అనంతరం శంకర స్తుతి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ముందుగా షట్పది శ్లోకాలు శంకరుల వారు అనుగ్రహించినవి. అందులో పంచమ శ్లోకం మత్స్యాదిభిరవతారైరవతారవతావతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతా పవీతోహం. ఇది కూడా శబ్దాలంకారమే. మత్స్యాదిభిరవతారై అవతారవతావతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం. మత్స్యాదిభిరవతారై అవతారవతావతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం. ఓ స్వామి, భవతాపభీతోహం, భవతాపభీతోహం. అహం నేను భవతాపభీత, సంసార సాగరంలో కలిగే తాపాలతో బాధలతో భయపడిపోయాను. హే పరమేశ్వర, భవతా పరిపాల్య, నీ చేత రక్షించదగిన వాడిని, నన్ను రక్షించు స్వామి. ఏ విధంగా? వసుధాం సదా అవతా, భూమండలాన్ని ఎప్పుడు రక్షిస్తుంటావు కదా స్వామి. మేమందరం భూమండలం మీదే కదా ఉన్నది. మత్స్యాదిభిరవతారై, దుష్టులు ఎక్కువైపోయినప్పుడు, దుర్మార్గుల సంఖ్య ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తున్నావు? అవతరిస్తున్నావు. ఏ విధంగా? మత్స్యాదిభి, మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామశ్చ కృష్ణః కల్కీతిరేవచ. కొన్ని చోట బుద్ధః కల్కీతిరేవచ అని ఉంటుంది పాఠాంతరం. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నారసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, బలరాముడు, కృష్ణుడు, కల్కి. అలాంటి ఆ స్వామి అలాంటి అవతారాలతో అవతారవతావత ఇంతవరకు ఇంతవరకు కూడా ఆయన అలా అవతరిస్తూనే సదా వసుధాం రక్షతి. అలాంటి స్వామి మనల్ని రక్షిస్తున్నారు. మత్స్యాదిభిరవతారై అవతారవతావత సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం. ఇప్పుడు మనం 57వ లహరిలో ప్రవేశిస్తున్నాం. నిత్యం సోదరపోషణాయ సకలానుద్దిశ్య విత్తాశయా వ్యర్థం పర్యటనం కరోమి భవదస్సేవాం న జానే విభో మజ్జన్మాంతర పుణ్యపాకఫలతస్త్వం సర్వాంతరః తిష్టస్యేవ హితేన వా పశుపతే తే రక్షణీయోస్మ్యహం. హే విభో, ఓ స్వామి, శర్వ పరమేశ్వర, పశుపతే సర్వజీవాధిపతి, నిత్యం సోదర పోషణాయ, అనుక్షణం నా ఉదరాన్ని పోషించుకోవడానికి, జీవన భృతి కోసం నన్ను నేను పోషించుకోవడానికి, విత్తాశయ, ధనం సంపాదించాలనే ఆశతో, సకలానుద్దిశ్య, అందరినీ ఉద్దేశించి, వ్యర్థం పర్యటనం కరోమి, అనవసరంగా పర్యటన చేస్తున్నాను. ధనం కోసం అక్కడికి అక్కడికి వ్యర్థంగా ప్రయాణాలు చేస్తున్నాను. భవతః సేవాం నజానే, మీ సేవను తెలుసుకోలేదు నేను. మిమ్మల్ని ఎలా సేవించాలో తెలియదు, ఆ ఆలోచనే రాలేదు ఇంతవరకు. మజ్జన్మాంతర పుణ్యపాప ఫలతః, గత జన్మల్లో నేను చేసినటువంటి పుణ్యపాక, మజ్జన్మాంతర పుణ్యపాక ఫలతః, గత జన్మల్లో నేను చేసినటువంటి పూర్వజన్మ పుణ్య పరిపాకం, అధికమైన పుణ్యం, దాని యొక్క ఫలితం వల్ల త్వం, నీవు సర్వాంతరః, అందరిలోనూ అన్నిట్లోనూ ఉన్నవాడేవి కూడా, తిష్టసి ఏవహి, అలాగే ఉంటున్నావు, నాలోనూ ఉన్నావు. కదా తేనవా అహం, ఏ కారణం చేత, ఎప్పుడు, అహం నేను, తే నీకు, రక్షణీయోస్మి, రక్షించదగిన వాడిని అవుతాను. అందరిలోనూ ఉన్నావు, అందరినీ రక్షిస్తున్నావు, నాలోనూ ఉన్నావు అని నేను ఎప్పుడు తెలుసుకున్నాను? పూర్వజన్మ పుణ్యఫలం చేత.
ఇప్పటిదాకా జీవనభృతి కోసం సమయాన్ని వ్యర్థం చేశాను. ఇక నన్ను రక్షించండి స్వామి. ఇప్పుడు నాకు తెలిసింది మిమ్మల్ని ఎలా సేవించాలో. నిత్యం సోదర పోషణాయ సకలానుద్దిశ్య విత్తాశయా వ్యర్థం పర్యటనం కరోమి భవతః సేవాం న జానే విభో మజ్జన్మాంతర పుణ్యపాకఫలదస్త్వం సర్వాంతరః తిష్టస్యేవ హి తేన వా పశుపతే తే రక్షణీయోస్మ్యహం. సర్వేభ్యః పార్వతీపరమేశ్వరయోః దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.